హాయ్ అండి అందరికీ. సో నేనైతే డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనం తీసుకోవాల్సినవి నువ్వులు, పంకిన్ సీడ్స్, చియా సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్, బాదం అండ్ ఫ్లాక్స్ సీడ్స్ అన్నమాట. పంకిన్ సీడ్స్ పుచ్చ విత్తనాలు మొత్తం. సో ఇవి అయితే తీసుకున్నాను. సో అన్నీ తీసుకొని బాగా రోస్ట్ అయితే చేసేసుకోవాలి. సో మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. దీనికి ఇన్నే వేయాలి అని ఏం లేదు. మనం ఏది నచ్చితే అది ఎక్కువ వేసుకొని మనమైతే తినొచ్చు. సో హెల్త్కి అయితే చాలా మంచిది. అండ్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తున్నా కూడా ఈ లడ్డు తింటే చాలా మంచిది. అండ్ డైలీ డ్రై ఫ్రూట్స్ వాటర్లో సోక్ చేసుకొని తింటారు. సో దానికన్నా మించింది ఇది. ఒక 1 అవర్ దీనికి మనం స్పెండ్ చేస్తే అన్నీ తీసుకొచ్చుకొని ఫ్రై చేసుకొని ఈజీ, తొందరగా అయిపోతుంది. ఫ్రై చేసుకొని ఇలా బెల్లం మనకు తగ్గట్టు వేసుకొని మిక్సీ అయితే చేసుకోవచ్చు. సో రోజుకు ఒక లడ్డు తింటే అలా సోక్ చేసుకోకపోయినా పర్వాలేదు. దీంట్లో ఇంకా ఎంతో మంచి హెల్త్కి బెనిఫిట్ అయ్యేవైతే ఉన్నాయి. సో చూడండి, ఇంతకన్నా హెల్తీ లడ్డూస్ అయితే ఏముండవు. బాగా జుట్టు పెరుగుతుంది, మోకాలు నొప్పులు తగ్గుతాయి, మన ఇమ్యూని సిస్టమ్ పెరుగుతుంది. సో ఎంతో బాగుంటుంది. సో ఫ్రై చేసినాక మిక్సీలో అయితే వేసేసాను. వేసి దాంట్లో ఫ్లేవర్ కోసం ఒక యాలక్కాయ అయితే వేసాను. దాంట్లోనే తగినంత బెల్లం వేసుకొని బాగా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. నేనైతే మిక్సీ చేస్తుంటేనే ఎంత స్మెల్ వస్తుందంటే చాలా టేస్టీ స్మెల్ వచ్చింది. సో దీంట్లో నేను గీ వేయలేదు, ఆయిల్ వేయలేదు, ఏమీ వేయలేదు. సో నేను ఏవి చూపించాను, ఏవి చెప్పానో అవి మాత్రమే వేశాను. సో చూడండి, అంతా అయితే మిక్సీ పట్టేశాను. నేను చేస్తాను ఒక 2 లడ్డూస్ 3 లడ్డూస్ అయితే తినేసాను మొత్తం. నాకు చాలా నచ్చింది. ఫ్లేవర్ ఏంటి, టేస్ట్ ఏంటి, అంటే హెల్దీ వేలో కదా. సో టేస్ట్ ఉంటుందా ఉండదా అనేది ఏం భయపడవసరం ఏం లేదు. చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు, ఇప్పుడు టైం లేదు తినడానికి కూడా టైం లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇది సోక్ చేసుకొని తినాలి అని టైం లేని వాళ్ళు కూడా ఉన్నారు. అలా కాకుండా జస్ట్ ఈ లడ్డు మనం ఏదో ఒక హాలిడే రోజు మనం టైం తీసుకొని చేస్తే ఒక 1/2 అవర్ పని. సో అది టైం చేసుకుంటే డైలీ ఒక 2 లడ్డూస్, మీడియం అయితే 2 లడ్డూస్, లేదా పెద్ద లడ్డు అయితే ఒక లడ్డు తినేసి వెళ్తే డేలో ఏదైనా స్కిప్ చేసినప్పుడు తిన్నా, ఇప్పుడు లంచ్ స్కిప్ చేసినా, డిన్నర్ స్కిప్ చేసినా, లేట్గా తింటాం అనుకున్నప్పుడు కూడా సో ఈ లడ్డు తీసుకుంటే చాలా మంచిది. సో ఎక్కడికైనా క్యారీ చేసుకొని తీసుకువెళ్ళచ్చు. తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మన హెల్త్కి మంచిది, మన గట్కి కూడా చాలా మంచిది అన్నమాట. చూడండి ఎంత టేస్టీగా ఉన్నాయంటే, ఈ టేస్ట్ నేను చెప్పలేను. సో ఇంత టేస్టీగా ఉంటాయని నేనైతే అనుకోలేదు. ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేసిన, చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ట్రై చేయండి. మీరు ఇంట్లో మీరు ట్రై చేసి మీరు ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ అండి, నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకేమన్నా ఇంకా ఇలాంటి వంటకాలు ఏమైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి. అండ్ ఇంకా ఏమిటంటే, మనం చిన్నపిల్లలకి కొంచెం పళ్ళు అయితే, మా పాపకి పళ్ళు అయితే బాగోవు. సో బాదం తినలేదు, ఇవేం తినలేదు, నట్స్. సో ఇలా పౌడర్ చేసి లడ్డూస్ కింద చేస్తే చాలా ఈజీగా తినేస్తారు. నేనైతే స్టోర్ చేసేసుకున్నాను డబ్బాలో. మీరు ఎప్పుడు చేసుకుంటున్నారు? మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.